శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు 33 కోట్ల మంది దేవతలకు దర్శనమిచ్చే రోజు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి ఆ యోగ నిద్ర నుంచి బయటికి వచ్చిన తర్వాత వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు వచ్చి 33 కోట్ల మంది దేవతలకు వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు ఆయన దర్శనాన్ని ఇస్తాడు. అందుకే దీన్ని వైకుంఠ ఏకాదశి అన్నారు. వైకుంఠంలో 33 కోట్ల మంది దేవతలకి దర్శనం ఇస్తాడు కాబట్టి వైకుంఠ ఏకాదశి అన్నారు. ముక్కోటి ఏకాదశి అని ఎందుకన్నారంటే 33 కోట్ల మంది దేవతలు విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం వైపు చూసి దర్శనం చేసుకుని సమస్త శుభాలు పొందుతారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. మరి విష్ణుమూర్తి వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపే దేవతలందరికీ ఎందుకు దర్శనమిచ్చాడు? దీని వెనుక ఉన్న పౌరాణిక రహస్యం ఏంటి, ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, ఒకప్పుడు